హాయ్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా అంటే తోమే పని లేకుండా ఈజీగా నల్లగా ఉన్న రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు కూడా ఈ విధంగా తెల్లగా చేసుకునే విధానం చూడండి. చూస్తున్నారు కదా! వేడి నీళ్ళలో మనం ఎప్పుడు చారు పెట్టుకుంటాం కదా! ఆ చింతపండు అలాగా పడిచేయకుండా ఆ చింతపండు అలాగే నిమ్మకాయ నిమ్మకాయ నీళ్ళు పిండుకుంటాం కదండీ! లెమన్ జ్యూసు. ఆ నిమ్మకాయ తొక్కలు ఇవన్నీ కలిపి వేడి నీళ్ళలో అంటే బాగా నీళ్ళలో వేసి బాగా మరగబెట్టిన తర్వాత ఈ ఇత్తడి మరి అలాగే రాగి సామాన్లు అందులో ఒక్కసారి అలాగా ముంచి తీయడంతోనే ఒక్కసారికే ఇలా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా! బాగా మరగబెట్టాలి. ఇలా ఒక పాతబడిన రాగి చెంబు చూస్తున్నారు కదా! ఎంత తెల్లగా వచ్చిందో. మరి అలాగే ఆ పక్కన కుందులు ఉన్నాయి కదండీ! ఆ కుందుల్ని కూడా సేమ్ అలాగే 1, 2 సార్లు అలా వేడి నీళ్ళలో ముంచి ఇలా పైకి తీసేసరికి చాలా తెల్లగా వస్తుందండి. చెయ్యి పెట్టి తోమే పని లేదు. ఇసుక, చింతపండు పెట్టే పామే పని లేదు. సో, థాంక్ యూ.